హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మాకు ఒక పెద్ద పార్సిల్ వచ్చిందండి అమెజాన్ నుంచి. చాలా అంటే చాలా పెద్దది. అదేంటి అనేది ఎండ్ ఆఫ్ ది వీడియోలో ఉంది. అండ్ ఒక 4 days కోసం మీల్ ప్రెప్ చేశాను, సింపుల్ది. సో ఆ మీల్ ప్రెప్ కూడా చూపిస్తాను. అంటే మంగళవారం నుంచి శుక్రవారం వరకు కావాల్సిన వంటలు అన్నమాట, కూరలన్నీ చేశాను. దానికోసం ఫస్ట్ ఇక్కడ కార్న్ ఉంటుంది కదండి, దీన్ని ఇలా నైఫ్తో తీసుకుంటే మనకి ఈజీగా వస్తాయి అన్నమాట. చాలా తక్కువ రేటుకు ఉన్నాయండి. ఒక్కొక్కటి వచ్చేసి 10 cents అనమాట. అందుకని ఒక $1కి ఆర్డర్ పెట్టాను. ఇవి ఒక $1కి 10 కార్న్ వచ్చాయన్నమాట. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కొన్ని నేను ఫ్రీజ్ కూడా చేసి ఉంచాను అనమాట, డీప్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టి ఉంచాను. శుభ్రంగా కడిగేసి తడారిపోయిన తర్వాత జిప్లాక్ బ్యాగ్లో వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకున్నాను. కొన్ని తర్వాత యూస్ చేసుకోవడానికి, కొన్నేమో ఈరోజు కర్రీ చేస్తున్నాను, కొన్నేమో నేను హాట్ వాటర్లో ఉడికించుకొని కూడా తింటూ ఉంటాము. అప్పుడప్పుడు సాల్ట్ వేసి హాట్ వాటర్లో ఉడికించడం, లేకపోతే స్టవ్ మీద కాల్చడం అలా. ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసి, ఆయిల్ వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. నెక్స్ట్ టమాటాలు ఉంటాయి కదా, అవి లిడ్ పెట్టేసి టమాటాలు కుక్ అయ్యే వరకు కుక్ చేసుకొని తర్వాత కార్న్ వేసాను అనమాట. స్వీట్ కార్న్ చూసారు కదా, ఎంతైనా వేసుకోవచ్చండి. నేను ఇది 4 రోజుల కోసం వండుకుంటున్నాను. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, రుచికి సరిపడా గరం మసాలా, కరివేపాకు పొడి, అంతేనండి. మసాలా ఖచ్చితంగా వేయండి, స్వీట్ కార్న్ స్వీట్గా ఉంటుంది కదా, సో కొంచెం మసాలా వేస్తే బాగుంటుంది. కొంచెం వాటర్ వేసి కుక్ చేసుకున్నాను. రెడీ అయిపోయింది. ఇది 20 minutes లోపే అయిపోతుందండి. చాలా తొందరగానే కుక్ అయిపోతుంది. స్టవ్ మీద వేసేస్తే, సిమ్లో పెట్టేస్తే అదే కుక్ అయిపోతుంది కదా, మనం పెద్దగా కష్టపడే పనే ఉండదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సెలరీ చట్నీ చేయటానికండి. ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్ మాత్రం ఇదేంటంటే పెద్ద కొత్తిమీర అండి సెలరీ అంటే. దీన్ని ఏంటంటే ఎడ్జెస్ ఏమో ఇలా కట్ చేసేసి నేను వెంటనే యూస్ చేసేస్తాను. మధ్యలో ఉన్న పార్ట్స్ ఉన్నాయి కదా, వాటిని ఏమో స్టోర్ చేసి ఉంచుతాను అనమాట ఫ్రిడ్జ్లో. సో దట్ వాటిని నేను ఎక్కువ రోజులు యూస్ చేసుకోవడానికి ఫ్రెష్గా ఉండేలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎప్పుడైనా లోకల్గా దొరికే వెజిటేబుల్స్ కొనడానికి ట్రై చేయాలండి. దీని టేస్ట్, ఈ చట్నీ టేస్ట్ ఎగ్జాక్ట్గా బీరకాయలా ఉంటుందన్నమాట. అండ్ రేటు కూడా చాలా తక్కువ రేట్ అండి. $1కి 1 stem వచ్చేస్తుంది అనమాట. చాలా పెద్దది, $1కే వచ్చేస్తుంది. ఇలా వాటర్లో పెట్టుకుంటే ఏంటంటే అవి క్రంచీగా పాడవకుండా 3 వారాల వరకు ఫ్రెష్గా ఉంటాయండి ఫ్రిడ్జ్లో. ఒకవేళ మీరు మెత్తబడిపోయిన తర్వాత నీళ్ళలో పెట్టినా కూడా మళ్ళీ గట్టిగా అయిపోతాయి అన్నమాట. కాకపోతే ఎవ్రీ 3 daysకి ఒకసారి వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఈ వాటర్ పడేసి ఫ్రెష్ వాటర్ పడుతూ ఉండాలన్నమాట. సో వీటిని లోకల్గా దొరికే వెజిటేబుల్స్ కొనడం వల్ల ఏంటంటేనండి, మనకు తక్కువ రేటుకు దొరుకుతాయి, ఫ్రెష్గా దొరుకుతాయి, అండ్ మంచిది కూడా అనమాట. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళు ఇది కొనకూడదు, ఇక్కడ ఉన్న వాళ్ళు బీరకాయ కొనకూడదు అని నేను అనుకుంటాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ శనగ కట్ చేసిన ముక్కల్లో కొంచెం ఆయిల్ వేసేస్తున్నాను. తర్వాత ఇది కొన్ని పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, మీ రుచికి తగ్గట్టు అండి. ఇక్కడ ఈరోజు నేను ధనియాలు వేస్తున్నాను, ఒక్కొక్కసారి జీలకర్ర వేస్తాను, మీ ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు. దీన్ని పొయ్యి మీద పెట్టేసి అప్పుడప్పుడు కలుపుతూ ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచితే చాలండి, కుక్ అయిపోతుంది. తర్వాత మిక్సీలో వేసేసుకుంటే ఇంకా చట్నీ రెడీ అయిపోతుంది అనమాట. దీంట్లోకి చల్లారిన తర్వాత దీన్ని చూసారు, ఇలా కట్ చేస్తే మెత్తగా అయిపోయింది. మిక్సీ జార్లోకి తీసుకున్నాక కొంచెం చింతపండు అండి, నిమ్మరసం కూడా వేసుకోవచ్చు, చింతపండు ఏదైనా వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు వేస్తున్నాను, ఇంకంతే. మిక్సీ పట్టేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసి, ఇది వచ్చేసి దాల్ కర్రీ కోసం అండి, పప్పు కోసం. కొంచెం జీలకర్ర వేసాను, తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు వేసాను. పచ్చిమిరపకాయలు మంచిగా వేగిన తర్వాత నేను అల్లం ముక్కలు బాగా సన్నగా కట్ చేసేసానండి. పప్పు కదా, పప్పు అన్నప్పుడు నేను అల్లం కానీ సొంటి కానీ ఏదన్నా ఎక్కువే యూస్ చేస్తానన్నమాట. సో ఈరోజు నేను అల్లం ముక్కలు చాలా వేసాను అనమాట. తినేటప్పుడు కొబ్బరి వచ్చినట్టు ఉంటుందండి. ఇది వచ్చేసి మైక్రో గ్రీన్స్, పెసరాకులు చూపించాను కదా ఇంతకుముందు, అవి వేసిందనమాట. సో ఇది కూడా నాకు 4 days కోసం వండేసుకుంటున్నాను, అందుకని ఎక్కువ మైక్రో గ్రీన్స్ వేసాను. వేసిన వెంటనే పప్పు వేసేయాలి, ఎక్కువసేపు కుక్ చేయకూడదు, ఒక 1 minute చాలు. ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న పప్పు యాడ్ చేసేస్తున్నాను ఇందులోకి. ఈ పప్పు వేసిన తర్వాత కూడా మనం ఎక్కువసేపు కుక్ చేయకుండా జస్ట్ పప్పు వేడయ్యే వరకు అనమాట. నేను పప్పు కొంచెం గట్టిగా ఉందని చెప్పేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. మీ కన్సిస్టెన్సీకి కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసాను. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం ఒక ఉడుకు పట్టే వరకు ఉంచితే చాలన్నమాట.
కొంచెం ఉప్పు, కొంచెం పసుపులోనే పెప్పర్ పౌడర్ ఉంటుంది నాది, మిరియాల పొడి 2 కలిపేసాను. మిరపకాయలు చాలా వేసాను కాబట్టి కారం ఏం వేయట్లేదు. సో ఒక 2 నిమిషాల్లో కుక్ అయిపోయిందండి. ఇదైతే 10 మినిట్స్ ఎగ్జాక్ట్గా, 10 నిమిషాల్లో పప్పు రెడీ అయిపోతుంది. మీరు చూస్తే ఇక్కడ బెండకాయ ఫ్రై ఉంది చూసారా, అది ఇండియా నుంచి వచ్చిందండి, మా అత్తగారు చేసి పంపించారు. తర్వాత కార్న్ కర్రీ చూపించాను, తర్వాత సెలరీ చట్నీ అండ్ పక్కన పప్పు కూడా ఉంది మైక్రోగ్రీన్స్ది. ఈ వారం ఈ 4 రోజులు ఫ్రెష్ వెజిటేబుల్స్ ఏంటంటే క్యారెట్ తింటామండి, సెలరీ కూడా తినొచ్చు, బట్ నేను సెలరీ ఎక్కువ తింటాని ప్రిఫర్ చేయను, రాము తింటారు. సో ఫ్రెష్ వెజిటేబుల్స్ అంటే సెలరీ అను క్యారెట్ ఉంది తినడానికి. సో ప్లేట్ ఇలా సర్వ్ చేసుకుంటామండి లంచ్కి. కొంచెం బెండకాయ ఫ్రై, కార్న్, కొన్ని ఫ్రెష్ వెజిటేబుల్స్, అది ఒక రెడ్ క్యాప్సికమ్ కూడా ఉంటే అది కూడా యూస్ చేసేసాను, అండ్ కినోవా. ఇలా ప్లేట్లో ఎక్కువ వెజిటేబుల్స్ ఉండేలా చూసుకోవాలండి, అప్పుడు అది హెల్దీ ప్లేట్ అవుతుంది. సో ఈ వారంలో మాకు 4 డేసే, అందుకని 4 డేస్ మీల్ ప్రెప్ అలా చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి పెద్ద బాక్స్ వచ్చిందని చెప్పాను కదా, ఆ బాక్స్ ఓపెన్ చేస్తున్నాం అనమాట అమెజాన్ నుంచి. చాలా పెద్ద బాక్స్, చాలా పెద్ద పార్సిల్, కొంచెం ఎక్స్పెన్సివ్ ఐటమే. చూడండి, సిద్ధు అయితే సూపర్ ఎగ్జైటెడ్ ఉన్నాడు ఆ బాక్స్ ఓపెన్ చేయడానికి, ఏంటి అని చెప్పి. సో రాముకు కూడా చాలా కష్టమే అయింది, ఎక్కువ బరువు లేదు, బట్ సిద్ధు ప్రతిసారి అడ్డొచ్చేసి చేస్తుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. సో అన్నీ టపా అని చించేసాడనమాట సిద్ధు. బట్ మేము ముందే ప్రిపేర్ అయి ఉన్నాం అనమాట, ఒకవేళ పాడైనా కూడా సిద్ధుని ఏమనకూడదు అని. అప్పుడే కదా పిల్లల్ని అది చేయొద్దు ఇది చేయొద్దు, మనం కాస్ట్లీ ఐటమ్స్ కొనేసి అవి వాళ్ళు పాడు చేస్తున్నారని చెప్పి బాధపడటం కంటే కొంచెం తక్కువ ప్రైస్ కొని వాళ్ళు పాడు చేసినా కూడా పర్లేదు అని అనుకుంటేనే పిల్లలకి బాగుంటుందండి. ఎందుకంటే మన చిన్నప్పుడు మనకున్నంత ఫ్రీడమ్ ఇప్పుడు పిల్లలకు ఉండట్లేదు, ఎందుకంటే అంత క్లోజ్డ్ రూమ్స్లో ఉండడం, ఒకే ఏరియాలో 1 గదిలో 2 గదుల్లో కట్టేసి పెట్టేస్తే వాళ్ళకి ఎంత కష్టం ఉంటుంది కదా. సో అందుకని సిద్ధు ఏదైనా ఏదైనా చేసినా, పగలగొట్టే అంతవరకు నేనేమి ఇవ్వను, బట్ ఏదైనా చేసినా కూడా వాడిని ఏమనకూడదు అనుకుంటూ ఉంటాను. ఇది వచ్చేసి సోఫా అండి, ఎల్ షేప్లో ఉండేది, అంటే దీన్ని పేరు కూడా మర్చిపోయానండి. ఇప్పటి వరకు మా మ్యారేజ్ 10 ఇయర్స్ అవుతుంటే ఇది 10th సోఫా అనమాట, మేము కొన్న 10వ సోఫా. ఎవ్రీ ఇయర్ ఒక సోఫా కొంటూనే ఉంటామండి. మా రాము నాకు ఓల్డ్ ఫర్నిచర్లో ఎక్కువ రోజులు ఉంచరనమాట, జాగ్రత్త చూసుకోవాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కొత్త ఫర్నిచర్ కొంటూనే ఉంటాము. సో ఇది వచ్చేసి లెదర్ సోఫా, లెదర్ అంటే ప్యూర్ లెదర్ కాదండి, ఫాక్స్ లెదరు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 500 చేంజ్ పడిందండి. ఇది చాలా చిన్నది, మాకు ఇప్పటి వరకు ఉన్న అన్ని సోఫాల్లోకి చాలా చిన్న సోఫా, ఇంతకుముందు ఉన్నవన్నీ పెద్ద సోఫాలే. దాంట్లో పాటలన్నీ కింద అంతా దాచిపెట్టేసినట్టు పెట్టాడు. ఫస్ట్ మేము చూసి సగం సోఫానే వచ్చిందిరా బాబు, ఇంకో సగం తర్వాత పంపుతాడా అని అనుకున్నాం, బట్ అన్నీ ఓపెన్ చేసి చూస్తే దాని కిందనే ఉన్నాయి అన్నీ. దీన్ని సెక్షనల్ అంటారండి, బట్ దీనికి సెక్షనల్ అన్నంత పెద్దగా లేదు, చాలా చిన్నది, చాలా క్యూట్గా ఉంది. కాకపోతే ఇది సాఫ్ట్గా ఉండాలి, పెద్దగా ఉండాలి, లగ్జరీగా ఉండాలి అంటే మీకు సూట్ అవ్వదు. ఇక్కడ సిద్ధు ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివి చెప్తున్నాడు, ఇలా చేయాలి అని. Remove the parts and hardware from the comfort underneath the furniture. Use your hand to screw 8-part 1 bolt into 2-part C armrests. 4 bolts per armrest. ఇది బిగించాలి అంటే ఒక్కరు కూడా చేయొచ్చండి, కాకపోతే వాళ్ళు కొంచెం బాగా బలంగా ఉండాలి. మా రాముకి అంత ఓపిక లేదు, నాకు లేదు, సో మేమిద్దరం కలిసే చేసాము. వెయిట్ ఎక్కువేం లేదు, బట్ కొంచెం ఇన్స్ట్రక్షన్స్ టఫ్గా ఉన్నట్టు అని అనిపించాయి. ఒక పక్క సెక్షనల్ అని చెప్పాను కదా, దాన్ని కనెక్ట్ చేయడానికి ఏమి బోల్ట్స్ అదంతా ఏమి ఇవ్వలేదండి, బట్ పక్కన పెట్టేస్తే 2 కలిసిపోయినట్టుగానే ఉన్నాయి జరిగిపోకుండా. ఫస్ట్ అంతా మాకు అదే అనిపించింది, వీడేంటి హోల్స్ పెట్టలేదు, ఏం పెట్టలేదు, సెక్షనల్ని ఎలా కలపాలి అని అనుకున్నాము. ఇలా లెగ్స్ ఒక్కటండి చాలా ఈజీగా ఉన్నాయి పెట్టడానికి, అన్నిటికంటే ఈజీ పార్ట్ లెగ్స్ పెట్టడం అని అనిపించింది. అండ్ ఆ క్లాత్ కూడా వాడు హోల్స్ ఇవ్వకుండా మేము హోల్స్ పెట్టి నట్స్ బోల్ట్ టైట్ చేసామన్నమాట. సో వాడు తర్వాత చూస్తే అలానే ఉంది, చించి పెట్టమన్నట్టుగానే. సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది లగ్జరీ సోఫా కాదండి, ఇది అసలు 2nd బెడ్రూమ్లో వాటిల్లో గెస్ట్ సోఫా లాగా.
బట్ మేము ఎలాగూ ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉంటున్నాం కదా, రెంట్కి ఉంటున్నాం కదా, మళ్ళీ మారినప్పుడల్లా పాడైపోతూ ఉంటాయి. అసలు లెదర్ సోఫా కొనే ప్లాన్ లేదండి. ఇక్కడున్న వెదర్కి నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, చలికాలంలో అస్సలు కూర్చోలేము, బాగా చల్లగా అనిపిస్తుంది. బట్ రాము అన్నారు మనది పాతది కూడా ఉంది కదా, వింటర్లో అందులో కూర్చోవచ్చు, సమ్మర్లో ఇందులో ఉండొచ్చులే అని చెప్పి తీసుకున్నారు. తనకేమో లెదర్ కావాలని ఉంటుంది, లెదర్ టైప్లో, నాకేమో క్లాత్ కావాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా బాగా చల్లగా ఉండే ప్లేసెస్లోనే ఉంటాము. చల్లగా ఉండే ప్లేసెస్లో ఏమవుతుందంటే లెదరు చాలా చల్లగా ఉంటుంది, దాంట్లో కూర్చోబుద్ది అవ్వదు. సో ఫైనల్గా వచ్చేసి రాము ఒకరంతా సెట్ చేసేస్తున్నారు. అది ఆటోమన్ వచ్చిందండి. దానివల్ల ఏమవుతుందంటే ఒక బెడ్ లాగా కూడా అయిపోతుంది, బెడ్ కమ్ సోఫా లాగా కలిపి పెట్టేసుకుంటే. సో నైట్ టైం సిద్ధు ఫస్ట్ ఈ సోఫాలోనే పడుకుంటున్నాడు. వాడు నైట్ ఇక్కడ పడుకున్న తర్వాత బెడ్రూమ్లో తీసుకెళ్ళడం అవుతుంది. సో ఇలా ఉందన్నమాట ఎండ్ లుక్ వచ్చేసి. హైట్ కూడా కొంచెం తక్కువ ఉందండి. మాకు ఇంతకుముందు ఉన్న వాటితో కంపేర్ చేసేసరికి అలా అనిపిస్తుందండి. అంతకుముందు అన్నీ పెద్ద పెద్ద సోఫాలు అండ్ బాగా ఎక్స్పెన్సివ్ అట్లా ఉండేవి. 6 monthsకి ఒకసారి మారుస్తూ ఉంటాం ఒక్కొక్కసారి సోఫా. సో నేను చెప్పానన్నమాట ఈసారి చాలా తక్కువలో తీసుకుందాం రాము అని. సో ఇది తీసుకున్నారు. మా హాల్ చాలా అంటే చాలా పెద్దదండి. అయినా కూడా ఈ సోఫాలు 2 ఎక్కడ పెట్టాలి, టీవీ ఎక్కడ పెట్టాలి, నా మొక్కలన్నీ ఎక్కడ పెట్టాలి అనేది పెద్ద తలనొప్పి అయిపోయింది. ఆఖరికి ఇక్కడ పెట్టాము, చూడాలి ఎన్ని రోజులు ఇదే ప్లేస్లో ఉంచుతాము అనేది. సో ఇదండి ఇవాళకి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై